అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. కాన్సెప్ట్, మేకింగ్, బడ్జెట్ ఇలా ఒక్కో విషయంపై మెల్లిగా అప్డేట్స్ వస్తుండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. దీంతో త్వరలో ఉండబోయే బిగ్ అనౌన్స్మెంట్ ఏమై ఉంటుందా అని తెగ ఎగ్జైట్ అవుతున్నారు బన్నీ అభిమానులు. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేసిన అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంతా. ఈ సినిమాలో బన్నీకి జోడిగా దీపికా పదుకొన్ ఒక హీరోయిన్ గా ఫైనల్ అయ్యారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ వీడియో కూడా రిలీజ్ అయింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫీమేల్ లీడ్స్ కి పెద్దగానే స్కోప్ ఉంది. బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్స్ విషయంలో చాలా పేర్లు తెరపైకొచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ త్వరలోనే మరో సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. బన్నీ అట్లీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులో సెకండ్ లీడ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు స్ప్రెడ్ అయిన రూమర్స్ నే నిజం చేస్తూ వస్తోంది అట్లీ సినిమా. మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని రెడీ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియోని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది సన్ పిక్చర్స్. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో ఈ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ కానుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్లోనే అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన సీన్స్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. సీతారామం సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ లో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో సహా కల్కి 2898 ఏడి సినిమాలో స్పెషల్ క్యామియోలో కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ప్రెజెంట్ అడవిశేష్తో డెకాయిట్ సినిమాలో నటిస్తోన్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టులో ఛాన్స్ అందుకుని మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.